గుజరాత్కి ఒక రూలు, తెలంగాణకి ఒక రూలా? వైబ్రెంట్ గుజరాత్కి గ్రీన్ సిగ్నల్, రైజింగ్ తెలంగాణకి రెడ్ సిగ్నల్. ఇవే ప్రశ్నలు ఇప్పుడు సూటిగా సంధించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తన అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంపై భగ్గుమన్నారు. ఇది ముమ్మాటికి తెలంగాణ ప్రజల్ని అవమానించడమేనని అన్నారు. కేంద్రానికి బీజేపీ నేతలకు సీఎం రేవంత్ సంధించిన ప్రశ్నలే ఇవాల్టి ఫుల్ అండ్ ఫైనల్లో బిగ్ బ్రేకింగ్. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోంది అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి తెలంగాణ సీఎంను అడ్డుకోవడం గుజరాత్ గుత్తాధిపత్యానికి నిదర్శనమని తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ ఇంకా గుజరాతీలానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీకి పెంచాలి తెలంగాణని ఈరోజు ఈ పర్యటనను నిర్ణయించుకొని మేము ముందుకు వెళ్తుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానము, తిరస్కరణ. ఈ తిరస్కరణకు కారణం గుజరాత్ ఆధిపత్యం. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము. ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రిని అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి 8 రోజులు అక్కడ వైబ్రెంట్ గుజరాత్ 2047కి సంబంధించిన రోడ్ షోలు చేయడానికి, గుజరాత్కి పెట్టుబడులను ఆకర్షించడానికి అనుమతి ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వకపోవడము, తిరస్కరించడానికి పొలిటికల్ రీజన్స్ అట్రిబ్యూట్ చేయడం అనేది ఇది తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. దీనికి రాజకీయాలు, రాజకీయ పార్టీలు, ఇతర అంశాలను జోడించవలసిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గుజరాత్ను సమర్థించడం ద్వారా నరేంద్ర మోడీ గారి చేతుల్లో, గుజరాత్ చేతుల్లో కట్టుబానిసలుగా మీరు బ్రతకదలుచుకున్నారా? తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటదలుచుకున్నారా? మీరు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. తన అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకున్న విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయాన్ని పార్లమెంట్లోనూ లేవనెత్తుతామని చెప్పారు. స్పష్టమైన వివక్షను ప్రదర్శిస్తున్నది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల. ఈ వివక్ష ఏమాత్రం సహించరానిది. ఖచ్చితంగా ఈ అంశాన్ని మా లెజిస్లేటివ్ పార్టీ లీడర్ రాజ్యసభ ఖర్గే గారు, లోక్సభలో మా నాయకులందరూ కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా పార్లమెంటులో లేవనెత్తుతారు. మా పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు, ఖచ్చితంగా ఈ అంశాన్ని పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో కూడా లేవనెత్తుతాము. ఇది అంత ఆషామాషిగా తీసుకునే విషయం కాదు. ఈ తెలంగాణ వ్యతిరేక భావజాలం నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో పదే పదే మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుల మెతక వైఖరి వల్ల ఈరోజు అంత ధైర్యంతో గుజరాత్ వాళ్ళు మన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పెట్టుబడులు తెలంగాణకు వస్తే గుజరాత్కు పెట్టుబడులు పోవేమో, గుజరాత్ అభివృద్ధికి కొంత ఇబ్బంది కలుగుతుందేమనే కుట్రతోని ఈరోజు నా పర్యటనను అడ్డుకున్నారు. తన పర్యటనకు సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ చెప్పిన మాటలన్నీ అవాస్తవమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని వివరాలతో ముందుగానే పూర్తి సమాచారాన్ని కేంద్రానికి పంపించామన్నారు రేవంత్ రెడ్డి. ఆ పర్యటనలో భాగంగా మేము అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లికేషన్లో స్పష్టంగా, ఎందుకంటే ఇది అఫీషియల్ కరెస్పాండెన్స్ కాబట్టి డిస్క్లోజ్ చేయొద్దు అనుకున్నా, కానీ ఈరోజు వివరాలు ఇవ్వలేదు. అందులో అసంపూర్ణమైన వివరాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి పర్యటన దాపరికం ఉంది అనే రకంగా ఈరోజు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించిన మా అప్లికేషన్, సిఎంఓ కార్యాలయం పెట్టిన విజ్ఞప్తి. ఇందులో పర్పస్ ఆఫ్ విజిట్, 1-on-1 మీటింగ్స్ విత్ కీ స్టేక్ హోల్డర్స్,
prestigious world-class universities, leading sports institutions, investors, and potential strategic partners in USA. ఇందులో స్పష్టంగా విద్యకు సంబంధించి, క్రీడలకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన పర్పస్ ఆఫ్ విజిట్ని ఈరోజు మేము తీసుకొని ముందుకు వెళ్తున్నామని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటాలా పేల్చారు. సాధారణంగా ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న వారి పర్యటనలకు సంబంధించిన విషయాల్లో విదేశాంగ శాఖ కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతోంది. ఎక్కడికి వెళుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏ కారణంతో కలుస్తున్నారు అనే సమాచారం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. అధికారిక పర్యటనలో భారత్కు వ్యతిరేకంగా శక్తులుగా భావించే వారితోటి భేటీ లాంటివి లేకుండా చూసుకోవాలనే కండిషన్ కూడా ఉంటుంది. ఈ మాట బహిరంగంగానే చెప్పకపోయినా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ప్రతి అంశాన్ని చూస్తూ ఉంటారు. నెంబర్ 2, అన్నిటికంటే కీలకంగా ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనకు వెళితే పొలిటికల్ క్లియరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. పొలిటికల్ క్లియరెన్స్, ఎస్, పొలిటికల్ క్లియరెన్స్. ఈ మాట ఇంత స్పష్టంగా 1-2 సార్లు చెప్పడానికి కారణం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కండిషన్సే. ఏ ముఖ్యమంత్రి అయినా సరే, పాయింట్ నెంబర్ 3, ఏ ముఖ్యమంత్రి అయినా సరే విదేశీ పర్యటనకు వెళుతూ ఉంటే ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా సరే ఆ సమాచారం తెలియచేయాలి. నెంబర్ 4, 15 రోజులకు ముందే షెడ్యూల్ ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి మినహాయింపులు ఉండవు. నెంబర్ 5, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్తో పాటుగా క్యాబినెట్ సెక్రటేరియట్కి కూడా ఈ టూర్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. నెంబర్ 6, దాన్ని కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో చర్చించి అంతా ఓకే అనుకుంటేనే పర్మిషన్ ఇస్తారు. నెంబర్ 7, సీఎంల పర్యటన భారత దౌత్య విధానానికి అనుగుణంగానే ఉండాలి. కాబట్టి పర్మిషన్స్కి ముందు ఇంత స్క్రూటినీ ఉంటుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి టూర్కి అనుమతి నిరాకరణ విషయానికి మళ్ళీ వద్దాం. ఇప్పుడు ఇదే రాజకీయ చర్చనీయాంశమైంది కాబట్టి విదేశాంగ శాఖ దీనికి ఏం చెప్పిందో కూడా ఒకసారి చెక్ చేద్దాం. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించింది కేంద్రం. ఆయన యూకే టూర్కి ఓకే చెప్పి యూఎస్ టూర్కి మాత్రం నో అన్నారు. దీనికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ క్లియర్గా చెప్పిన కారణం ఏమిటి? సీఎం ఆఫీసు స్థాయికి తగ్గట్టుగా షెడ్యూలు లేదనే కారణంతోనే అనుమతి నిరాకరించినట్టుగా ప్రకటించారు. సీఎం పర్యటన ఉద్దేశం సరిగా లేదనే మాట ఎంఈఏ నుంచి వచ్చింది. ప్రోగ్రామ్ నాట్ అప్రాప్రియేట్ అంటూ క్లియరెన్స్కి నిరాకరించారు. పర్యటన రద్దుకు రాజకీయ కారణాలు లేవని కూడా విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. ఇక విదేశాంగ శాఖ ఇలా ప్రకటన చేసిన కొన్ని అంశాలపై మాత్రం చర్చ జరుగుతోంది. కేవలం పొలిటికల్ ఈక్వేషన్లు దృష్టిలో పెట్టుకునే అనుమతిని నిరాకరించారు అనే మాట, ఆ విమర్శ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వస్తోంది. అంటే రాజకీయ కారణాలతోనే పర్మిషన్ ఇవ్వలేదా? ఇదే ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. నెంబర్ 2, అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వ్యాన్స్ న్యూయార్క్ సిటీ మేయర్ జొహ్రాన్ మమ్దానీతోటి భేటీకి ప్లాన్ చేశారనే మాట ఒకటి బయటకు వచ్చింది. ఇది షెడ్యూల్లో ఉందా లేదా? దీనిపై క్లారిటీ లేదు. నెంబర్ 3, అయితే అనధికారిక రాజకీయ భేటీలకు ప్లాన్ చేశారా అనే దాని చుట్టూ ఇప్పుడు ఇంత దుమారం చెలరేగింది. సో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. వీళ్ళతో భేటీకి షెడ్యూల్ చేసినట్టు అటు కాంగ్రెస్ వాళ్ళు చెప్పట్లేదు, కేంద్రం నుంచి ఈ ప్రస్తావన లేదు. కానీ ఆఫ్ ద రికార్డ్ మాత్రం వీళ్ళిద్దరితో భేటీకి చేసిన ప్రయత్నాల వల్లే టూర్కి అనుమతి ఇవ్వలేదనే మాట వినిపిస్తోంది. ఏది నిజం, ఏది అబద్ధం అనేది పక్కకు పెడితే దీనిపైనే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ఈ వివాదం రాజకీయంగా దుమారం రేపుతుందనే విషయాన్ని గుర్తించి శుక్రవారం విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరణ ఇచ్చారు. ఆయన అప్పుడు ఏమన్నారో ఒకసారి చూడండి. Let me say that the visit of chief ministers, as indeed of other dignitaries, are assessed by the Ministry of External Affairs in order to accord political clearance. The program proposed in such cases should be appropriate to the office held and the purpose of the visit. In this particular case, that was not so in respect of the United States, and therefore the clearance was denied, not given. Incidentally, let me also tell you that clearance was given for his visit to the United Kingdom. అసలు షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఎలా ఖరారైంది, సీఎం ఎజెండాలో ఏ ఏ అంశాలు టార్గెట్గా పెట్టుకున్నారో కూడా ఒకసారి చూద్దాం. ఆగస్టు 20 నుంచి 30 వరకు యూకే యుఎస్ టూరు ప్లాన్ చేశారు. ఆగస్టు 23న లండన్ నుంచి బోస్టన్ వెళ్లాల్సి ఉంది రేవంత్. ఆగస్టు 25న హార్వర్డ్ యూనివర్సిటీలో కార్యక్రమం. ప్రముఖ విద్యా సంస్థలతోటి ఎంఓయూలకు సన్నాహాలు. తెలంగాణకు పెట్టుబడులు, టెక్నాలజీ తీసుకురావడమే లక్ష్యం.
రైజింగ్ తెలంగాణ విద్యా క్రీడలు సహా వివిధ రంగాల్లో ఆగస్టు 26న న్యూయార్క్లో మీట్ అండ్ గ్రీట్. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ మీట్ అండ్ గ్రీట్ ప్లాన్ చేశారు. ఆగస్టు 30న తిరిగి హైదరాబాద్కు రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ లండన్ టూర్కి వెళ్లారు. అక్కడి నుంచి యూఎస్ వెళతారు అనగా పర్మిషన్ రద్దు చేస్తున్నట్టుగా న్యూస్ వచ్చింది. ఇక్కడే రాజకీయంగా మాటల యుద్ధం మొదలైంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుబడుల కోసం వెళ్తే పర్యటనను అడ్డుకోవడం ఏమిటని ఖర్గే సైతం ಪ್ರಶ್ನಿಸಿದರು. ಹೀಗಾಗಿ ಸಾಕಷ್ಟು ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ಗಳು ಅಮೆರಿಕಕ್ಕೆ, ಯುಕೆಗೆ, ಎಲ್ಲೆಲ್ಲಿ ಯಾರು ಬಂಡವಾಳ ಹೂಡಬಹುದು ಅಂಥ ರಾಜ್ಯಗಳಿಗೆ ವಿಸಿಟ್ ಮಾಡ್ತಾರೆ. ಇಲ್ಲಿ ಅವರಿಗೆ ಈ ರೀತಿಯಾಗಿ ಪರ್ಮಿಷನ್ನ ಡಿನೈ ಮಾಡೋದು ಇದು ಅನ್ಯಾಯ. ಮತ್ತು ಇಂಥದ್ದು ಮಾಡಲಿಕ್ಕೆ ಇವರು ಅಟ್ಲೀಸ್ಟ್ ಇದು ದೇಶಕ್ಕೆ ಒಳ್ಳೇದಾಗ್ತದೆ, ಅಲ್ಲಿಂದ ಏನಾದ್ರು ಬಂಡವಾಳ ಬಂದರೆ. గుజరాత్ ముఖ్యమంత్రి పర్యటనకు అనుమతి ఇచ్చారు, కానీ తెలంగాణ సీఎంకి ఎందుకు అనుమతి ఇవ్వలేదు అనేదే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వస్తోన్న ప్రశ్న. ఇదే అంశంపై సీఎం రేవంత్ ఇవాళ సూటిగా ఘాటుగా విమర్శలు చేయడంతో దీనికి బీజేపీ నేతలు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఒకవైపు కనీస సౌకర్యాన్ని ఇవ్వడానికి నిధులు లేవు. విదేశాలు పోయి విదేశీ యాత్రలు చేసి ఈ రోజు ఎక్కడో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని తీసుకొస్తుందట. నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో కనీసం చిన్న బిడ్డలకు, అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే కనీస సౌకర్యాలు కూడా ప్రారంభించని నువ్వు ఈ రోజు విదేశీ యాత్రకు వెళ్ళి ఏం చెప్పదలుచుకున్నావు అని అడుగుతా ఉన్నా. 40 లక్షల మంది విద్యార్థుల గొంతుకగా ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం పార్టీ కార్యాలయం ముందు దీక్ష చేస్తామంటే కనీసం అనుమతి అయినటువంటి నీకు అమెరికాకి ఎందుకు పోనిస్తలేరు అని అడిగేటువంటి నైతిక హక్కు ఎక్కడుందో రేవంత్ రెడ్డి గారు సాయంత్రం జరిగే సమావేశంలో సమాధానం చెప్పాలి. న్యూయార్క్ మేయర్తో మమ్దానీతో రేవంత్ రెడ్డి భేటీ ఉందనే కారణంగానే టూర్కి కేంద్రం పర్మిషన్ ఇవ్వలేదనే చర్చ జరుగుతోన్న వేళ దీనిపై సీఎం ఏమన్నారో కూడా ఒకసారి చూడండి. మమ్దానీ ఆల్సో ఎలెక్టెడ్ మేయర్ ఫర్ న్యూయార్క్. ఈజ్ నాట్ అన్సోషల్ ఎలిమెంట్. అంటే బుర్ర లేకుండా మాట్లాడే వాళ్ళ మాటలు. ఒక మేయర్ అపాయింట్మెంటు లేకపోతే ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అపాయింట్మెంటు అఫీషియల్గా ఫిక్స్ కాకుండా ఏ ప్రోగ్రాము జరగదు. ఆయన మన గల్లీలో ఉన్న కౌన్సిలరా పోత ఇంట్లోకి పోయి కూర్చొని ఏం సంగతి ఏం చేస్తున్నావు అని మాట్లాడడానికే. అసలు కొంచెమైనా విజ్డమ్ అప్లై చేయాలి వీళ్ళు మాట్లాడేటప్పుడు. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ వేరెవర్ ఐ గో, Bharat High Commission has to organize all the sort of program. They have to sort out every program in every manner, including security, all other reasons. సో బై అండ్ లార్జ్ మొత్తంగా సీఎం అంటున్నారు ఇది వివక్ష. ఈ వివక్ష నా ఒక్కడిపైనే కాదు, ఎంటైర్ తెలంగాణ పైన అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఒక న్యాయం గుజరాత్ ముఖ్యమంత్రికి, మరో న్యాయం తెలంగాణ ముఖ్యమంత్రిగా అంటున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రికి ఇదే సమయంలో పర్మిషన్ ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిని అడ్డుకున్నారు. ఇది పూర్తి స్థాయి వివక్ష. వైబ్రెంట్ గుజరాత్కి అంగీకరించి రైజింగ్ 2047 తెలంగాణ విషయంలో మాత్రం అడ్డుకట్ట వేస్తున్నారు. ఇది వివక్ష అంటున్నారు. ఇంకా గుజరాత్ ఐడియాలజీతోనే ప్రైమ్ మినిస్టర్ పనిచేస్తున్నారు అని ఆరోపించారు సీఎం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను తిరస్కరించడం అంటే తెలంగాణ యొక్క అభివృద్ధిని అడ్డుకోవడమే. ఇది తెలంగాణకు జరిగిన అవమానము. వ్యక్తిగా నేను 25 సార్లు పోయిండొచ్చు అమెరికాకు, మళ్ళీ వ్యక్తిగా ఇంకో 25 సార్లు పోవచ్చు. కానీ ముఖ్యమంత్రి హోదా, ముఖ్యమంత్రి బాధ్యత, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం చేసే పర్యటనను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం చూస్తుంటే స్పష్టమైన వివక్షను ప్రదర్శిస్తున్నది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల. ఈ వివక్ష ఏమాత్రం సహించరానిది.